అమర్ హోమంలో కూర్చొని ఉంటే భాగ్యరాథోడ్ ఇద్దరు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకేమైనా కావాలా పూజారి గారు, అడగండి ఇస్తాను అని భాగ్య అన్నీ అక్కడ సమకూరుస్తూ ఉంటుంది. మనోహరి బాగా రెడీ అయిపోయి ప్రచండతో మాట్లాడుతూ ఉంటుంది. హోమం పూర్తవక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రచండ, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని మనోహరి చెప్తూ ఉంటే, హోమం మొదలు కాకముందే నేను బుజ్జమ్మని చంపేసి తన శక్తుల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను అని ప్రచండ చెప్తూ ఉంటాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. పట్టపగలు అందరి ముందు బుజ్జమ్మని చంపి నువ్వు ఎలా శక్తుల్ని తీసుకువెళ్తావు, అది అసాధ్యం, వద్దు అని మనోహరి చెప్తూ ఉంటే, లేదు చూస్తూ ఉండు, నేను బుజ్జమ్మని చంపేసి ఆ శక్తుల్ని నా వశం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను, అది కూడా పూజ మొదలు కాకముందే అని అంజులో ప్రవేశించిన ప్రచండ బుజ్జమ్మ గదికి వెళ్తాడు. అయ్యో ఈ ప్రచండ ఏం చేస్తాడో ఏంటో, నాకు చాలా కంగారుగా ఉంది అని మనోహరి చంద ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. బుజ్జమ్మ, మనం నిన్న ఫుట్బాల్ ఆడుకున్నాం కదా, పైన మనం ఆట పూర్తయిపోయిన తర్వాత కిందికి వచ్చాం, కానీ ఫుట్బాల్ని అక్కడే వదిలేసి వచ్చాము, పైకి వెళ్ళి ఫుట్బాల్ ఎక్కడ ఉందో చూసి తీసుకొద్దాం పదా అంటూ అంజు బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని మేడపైకి తీసుకొస్తుంది. బుజ్జమ్మ, ఇక్కడెక్కడ ఉందో కనిపించట్లేదు, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను అని మేడ మీద ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం కూడా అంజు చెప్పడంతో బుజ్జమ్మ వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు భాగ్య అమరేమో కింద పూజలో ఉంటారు. అమర్ మాత్రమే పూజలో కూర్చొని ఉంటే భాగ్య నించొని ఉంటుంది. బుజ్జమ్మ అలా బాల్ని వెతుకుతూ మేడ చివరి దగ్గరికి వస్తుంది. వెంటనే అంజు వెనక వైపు నుండి వచ్చి బుజ్జమ్మని ఎత్తి కింద పడేయడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది.